ఇక 3వ అధ్యాయము 10వ వచన భాగం చూసుకున్నట్లయితే, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఎలా మారమని చెప్తున్నారు? మన ప్రాచీన స్వభావమును, మన పాత క్రియలను, పాత జీవితాన్ని వదిలేయమని చెప్తున్నారు. జ్ఞానము కలుగు నిమిత్తము అంటే జ్ఞానం అంటే యేసయ్య. మనం ఆయన్ని కలిగి జీవించాలి. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన పోలికలోనికి మనం మారుతూ జీవించాలి. మన స్వభావం ఇంకా ఎలా ఉంది? అవే పాత క్రియలు, అదే స్వభావం, అవే కోపం, ద్వేషం, పగలు, అసూయలు కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దేవునిలో మనం నూతన పరచబడాలి. ఆయన పోలికలోకి మార్చబడాలి. మరి ఆయన పోలికలోకి మార్చబడడం ఎలా? ఒకసారి చూసుకుందామా?